ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరో అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి గారు. కానీ ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరో ఎవరు అనగానే ఒక్కరి పేరు కూడా ఎవరు క్లారిటీగా చెప్పలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రముఖ సినీ నిర్మాత అయినటువంటి దగ్గుబాటి సురేష్ బాబుకు కూడా టాలీవుడ్లో ప్రముఖ హీరో ఎవరు అంటే టాలీవుడ్లో ఇప్పుడు టాప్ హీరో ఎవరు అనే విషయం మీద ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు, హాయ్ అండి. నమస్తే. గతంలో తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరో అనగానే మెగాస్టార్ చిరంజీవి గారు గుర్తొచ్చేవారు. అయితే కాలక్రమేణా టాలీవుడ్లో టాప్ హీరో ఎవరు అంటే ఒక క్లారిటీ అయితే లేకుండా పోయింది. అంటే కలెక్షన్ల పరంగా మొన్నటి వరకు ప్రభాస్ అనుకున్నారు, లేదు కొంతమంది ఏమో జూనియర్ ఎన్టీఆర్ అన్నారు, అల్లు అర్జున్ అని కొంతమంది అన్నారు. ఇవన్నీ కాదు అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటూ మరికొంతమంది అన్నారు. ఇది కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణే టాలీవుడ్ నెంబర్ 1 అనేటువంటి చర్చ అయితే నిన్న మొన్నటి వరకు నడుస్తూ వచ్చింది. అయితే టాలీవుడ్లో అగ్ర నిర్మాతగా ఉన్నటువంటి దగ్గుబాటి సురేష్ బాబు గారు కూడా టాలీవుడ్లో నెంబర్ 1 హీరో ఎవరు అనే దాని మీద ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కాలంలో టాలీవుడ్లో నెంబర్ 1 హీరో అనేది చెప్పడం అనేది చాలా కష్టం అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలోనే గతంలో అయితే మెగాస్టార్ చిరంజీవి గారు నెంబర్ 1 ప్లేస్లో ఉండేవారు, అది ఎవరిని అడిగినా చెప్పేవారు. కానీ ఈ మధ్య కలెక్షన్ల ఆధారంగా కూడా నెంబర్ 1 ప్లేస్ని నిర్ణయించలేకపోతున్నారు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఏంటి ఆయన వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు టాలీవుడ్ నెంబర్ 1 హీరో ఎవరు, టాలీవుడ్ టాప్ హీరో ఎవరు అంటే ఏం చెప్తారు? తెలుగు సినిమాలా స్టార్ట్ అయ్యి కథానాయకులు కథానాయికలతో మొదలయ్యి నటులతో మొదలయ్యి మధ్యలో హీరోలు హీరోయిన్లతో సర్వనాశనం అయిపోయి ఇప్పుడు మళ్ళీ కథానాయకులకి కథలకు వచ్చింది. అది సురేష్ బాబు గారు చెప్పిన దాంట్లో అర్థం. ఒకప్పుడు ఫస్ట్ ఏం సినిమా తీస్తున్నారు అంటే మేము పలానా సినిమా తీస్తున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ భక్త కన్నప్ప తీస్తున్నాము. అవునా, భక్త కన్నప్పగా ఎవరు చేస్తున్నారు? నెక్స్ట్ అది ఫస్ట్ ఏం సినిమా చేస్తున్నావు, కథ ఏంటి, సబ్జెక్ట్ ఏంటని అడిగేవాళ్ళు. ఆ సబ్జెక్ట్కి సరిపడా తారాగానం ఎవరు అని నెక్స్ట్ అడిగేవాళ్ళు. ఓకేనా, అలా బోల్డ్ అన్ని సినిమాలు, గుండమ్మ కథ కానివ్వు, మాయాబజారే కానివ్వు, ఎన్నెన్నెన్నెన్నో సినిమాలు. అప్పట్లో అన్ని అన్నదమ్ములు అనుబంధం అంటారు. అంటే సినిమా అంటే జనాలకి ఏదో చెప్పాలి, కుటుంబ విలువలు నేర్పించాలి, లేదా దేశభక్తి నేర్పించాలి, లేకపోతే విప్లవం నేర్పించాలి, లేదా ఏదో ఒకటి వాట్ ఎవర్. అట్లా ప్రతి ఒక్కటి అంటే ఒక టీచింగ్ లెవెల్లో ఉండేది. వాళ్ళు కూడా జనాలు చూసిన వాళ్ళు బాగా అర్థం చేసుకొని అరే ఎంత బాగుంది అనుకునేవాళ్ళు. నెక్స్ట్ హిస్టరీలు చెప్పేవాళ్ళు ఎక్కువ, రామాయణ మహాభారతాలు ఏవేవో చిన్న చిన్న ఉపకథలు తీసుకొని వాటిని మెయిన్గా తీసుకొని సినిమాలు తీసేవాళ్ళు. ఇప్పుడు ఒక రామాయణమే సీతా కళ్యాణం అని ఒకటి తీసేవాళ్ళు, ఇంకో రకంగా ఇంకొకటి సీతారామ వనవాసం అని ఒక సబ్జెక్ట్ ఎంచుకునేవాళ్ళు. మళ్ళీ కృష్ణాంజనేయ యుద్ధం, రామాంజనేయ యుద్ధం, ఇట్లా ఎవరెవరికో యుద్ధాలు పెట్టి కొన్ని తీశారు. ఆ కోట రహస్యం, ఈ కోట రహస్యం అని కొన్ని చూపించారు. బోల్డ్ అన్ని అంటే ఏదో చెప్పాలి జనాలకి అని చెప్పాలి. ఆ చెప్పే తీరులో ఎవరి చేత చెప్పిస్తే బాగుంటుంది అని అప్పుడు నటులని వెతుక్కొని ఈ పాత్రకి ఎన్టీఆర్ గారు అయితే బాగుంటారు, ఈ పాత్రకి ఏఎన్ఆర్ గారు బాగుంటారు, పలానా అంజలిదేవి బాగుంటుంది, సావిత్రి గారు బాగుంటారు, ఇలా ఉండేది. కథానాయకులు కాస్త నెక్స్ట్ 90sలో హీరోలు అయ్యారు. చెడింది ఇండస్ట్రీ. ఓకే, హీరోలు అంటే ఏమయ్యాడు, ఫస్ట్ ఏ హీరోతో సినిమా చేస్తున్నావు అంటారు, పలానా హీరోతో నేను సినిమా తీస్తున్నా. ఆ హీరో ఎట్లుంటాడో తెలుసా, ఇక్కడి నుంచి ఇక్కడికి విగ్గే ఉంటుంది, ఈ నుంచి ఇడికి ఇంత పెద్ద కలజోడు ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి మీసం ఉంటుంది, తర్వాత ఈ నుంచి ఇడికి గడ్డ ఉంటుంది, ఇలా పెద్ద కాలర్తో షర్ట్లు, ఆ బెల్ బాటం వరకు ప్యాంట్లు, అందమైన బొట్లు. ఇంకా మొహం ఎక్కడ ఉంటుందో వాడికి తెలియదు నాకు. అర్థమైంది. ఆ మొహం లేని హీరోలతో బోల్డ్ అన్ని సినిమాలు చేసేసి రకరకాల హీరోలు చాలా సినిమాలు తీసి ఆ హీరోతో సినిమా తీసిన ఈ హీరోతో సినిమా ఓకే, కథ ఏమనుకున్నారు, కథ అనుకుంటున్నామండి ఏదో ఒకటి ఫైనల్ అయిపోతుంది అనేవాళ్ళు. తర్వాత దీంట్లో ఒక హీరోయిన్ ఇరికిచ్చేవాళ్ళు, ఆమె గెంతాలు అంతే, అటో 2 స్టెప్పులు ఇటో 2 స్టెప్పులు గెంతేసి ఆడి చుట్టూ తిరిగి నిన్ను ప్రేమిస్తున్నాను తిరిగి వాడు చీపో అంటే లాస్ట్కి సర్లే ఐ యాక్సెప్ట్ యూ అని చెప్పిన తర్వాత క్లైమాక్స్. అట్లా ఉండేవి అన్ని సినిమాలు అంతే.
అండ్ వీటి మధ్యలో కూడా కథానాయకులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కుటుంబ కథా సినిమాలు తీశారు, మంచి మంచి కుటుంబ విలువలను కూడా నేర్పించారు. ఎస్వి కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు, వివిధ సత్యనారాయణ లాంటి వాళ్ళు, డైరెక్టర్లు కోదండరామరెడ్డి లాంటి వాళ్ళు, మంచి అండ్ దాసనారాయణ లాంటి వాళ్ళు ఫ్యామిలీ సినిమాలు తీసి ఇప్పుడు పెదరాయుడు లాంటివి, సూర్యవంశం లాంటివి ఎన్నో వచ్చాయి. ఇట్లాంటివి తీసి జనాలకు చాలా అంటే అప్పటికే కుటుంబ విలువలు అంటే ఏంటి చాలా టీచింగ్ చేశారు, సందేశాలు బోల్డ్ అని ఇచ్చారు, అయిపోయాయి. కానీ ఈ హీరోలు అని చెప్పుకున్న వాళ్ళు అలాగే హీరోలుగానే వచ్చారు. వాళ్ళు తర్వాత స్టార్లు తగిలించుకున్నారు తోకలకి. నేను ఆ స్టారు, ఈ స్టారు, అట్లా స్టారు, ఇట్లా స్టారు అని చెప్పి ఏవేవో తగిలించుకొని అలా ఎదిగిన తర్వాత సినిమా అనేది నాశనం అయిపోయింది. ఇక తర్వాత ఏమైంది, అది ఏదైనా ఎక్కువ రోజులు ఆగదు కదా. ఒకానొక స్టేజ్కి పలానా హీరో డేట్లు నా దగ్గర ఉన్నాయంటే కథ ఏంటంటే కథలేని పరిస్థితి. ఎందుకంటే ఏం చేయాలి, ఆ హీరోని పెట్టుకోవాలంటే కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఏంటి, మినిమం ఇప్పుడు కథ 2.5 గంటలు ఉంటే దీంట్లో అరగంట వాడికి వదిలేయాలి. ఇంట్రొడక్షన్ ఇట్లా రావాలంటాడు. ఆ సినిమాలో కారులో ఇట్లా వచ్చంగానే నేను ఇట్లా దిగ్గాను, అది వెనకాల లలలా తిరిగి లేస్తుంది, ఇప్పుడు అంతకు మించి ప్లాన్ చేయి అంటాడు. కథ ఏంటో అనవసరం, ఫస్ట్ ఆ ఇంట్రో ప్లాన్ చేయాలి, తర్వాత ఇదేదో ప్లాన్ చేయాలి, ఇంకేదో వాడికి ఏమైనా వికృత కోరికలు ఉంటే అవి కూడా ప్లాన్ చేయాలి. అవన్నీ ప్లాన్ చేసి వాటిని మిక్స్ చేసి కథలుకుంటూ రావాలి. పోయాయి అన్నీ కూడా. ఇంకా కమర్షియల్ సినిమా అనేవి చూడడం మానేశారు జనాలు. ఆ తర్వాత విజువల్ వండర్స్ వచ్చాయి, దేవుడి దయ వల్ల విజువల్ వండర్స్ వచ్చి సినిమాలో చాలా ఏదో ఉంటుంది తప్ప మేము థియేటర్కి రాము అనే రేంజ్కి ప్రేక్షకులు వెళ్ళారు. నెక్స్ట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మళ్ళీ కుటుంబ విలువలతో లేకపోతే ఇంకేదన్నా ఇతిహాసంతో వెరైటీ సబ్జెక్ట్స్ సినిమాలు వస్తున్నాయి. ఏమీ ఉండవు దాంట్లో పెద్దగా, సంథింగ్ ఒక మ్యాజిక్ ఉంటుంది, దాని చుట్టూ కదలుకుంటారు. కదలిన తర్వాత ఎవరు ఏ హీరో అయితే దీనికి న్యాయం చేస్తారు, ఏ హీరోయిన్ అయితే న్యాయం చేస్తారు, ఈ క్యారెక్టర్కి ఎవరిని పెట్టుకుంటే బాగుంటుందని ఇప్పుడు ఆలోచిస్తున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ హీరోయిన్ లేరు, ఒకప్పుడు కూడా హీరోయిన్లు లేరు. ఎందుకు గతంలో అసలు పౌరాణిక చిత్రాలు చాలామందిని అలరించేయి, పౌరాణికాలు, జానపదాలు, ఆ పాత్రలు పోషించి అద్భుతమైనటువంటి నటన కనబరిచి గతంలో అంటే ఎన్టీఆర్ గారు, నందమూరి తారక రామారావు గారు, అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు, ఇలా ఏఎన్ఆర్ గారితో పాటుగా ఎస్విఆర్ గారు, చాలామంది బోల్డ్ మంది వాళ్ళ నటనతో, మంచి మంచి కథలతో, మంచి పాత్రలతో ఎంతోమందిని అలరించేవారు. అంటే వాళ్ళ తరం గురించి మనం మాట్లాడితే వాళ్ళ తరం గురించే వాళ్ళు హీరోలుగా ఎప్పుడు చలామణి కాల, నటులుగా చలామణి అయ్యారు. ఇప్పుడు ఆ నటుడికి ఈ సినిమాలో కాలు ఉండదు, నెక్స్ట్ సినిమాలో ఆ నటుడు తండ్రి, ఆ నెక్స్ట్ సినిమాలో ఆ నటుడు పిల్లోడు, స్కూల్ పిల్లోడు, ఆ తర్వాత సినిమాలో ఆ నటుడే రాముడు, ఆ నటుడే కృష్ణుడు, ఆ నటుడే ఇంకేదో. ఓ సినిమాలో ఆ నటుడికి కళ్ళు ఉండవు, ఇలా ఉంటాడు. కథకి ఏది కావాలో ఆ నటననిచ్చి వాళ్ళు నటులు అనిపించుకున్నారు. నటులు వాళ్ళంతా గర్వంగా చెప్పుకునేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు హీరోలకి వేరే క్వాలిటీస్ ఉంటాయి. తర్వాత వచ్చిందంటారా ఈ నెంబర్ 1 గేమ్ అనేది, నెంబర్ 1 హీరో, టాప్ హీరో, ఈ గేమ్ అంతా తర్వాత వచ్చింది. ఈ మధ్యకాలంలో వచ్చిన తర్వాత ఇప్పుడు కళాత్మకమైన సినిమాలన్నీ మంచి ఆదరణ పొందుతున్న ఈ రోజుల్లో, ఇప్పుడు ప్రజెంట్ అందరూ కూడా సినిమాలకు మంచి ఇంట్రెస్ట్ చూపించే ఈ రోజుల్లో ఇప్పుడు ఆ కమర్షియల్ హీరోలు ఎవరైతే ఆ స్టార్లు తగిలించుకుంటూ దాన్ని కొనసాగిస్తూ వచ్చారో వాళ్ళ మధ్య పోటీ నెలకొనింది. అందరు అడుగుతున్నారు ఏ హీరో గొప్ప, ఈ హీరో గొప్ప, ఆ హీరో గొప్ప, ఆ హీరో గొప్ప. కానీ ఇప్పుడు ఆ హీరోలు కూడా, ఈ తరం హీరోలు కూడా ఆ స్టార్ ట్యాగులు తీసేసి వాళ్ళకంటూ ఒక యూనిక్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకొని కొత్త సినిమాలన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభాసే ఉన్నాడు, ఎన్ని వేరియేషన్స్, ఎన్ని సినిమాలు చేశాడు. కల్కి ఒక సైంటిఫిక్ థ్రిల్లర్, అలాగే ఇప్పుడు డార్లింగ్లో ఎలా ఉన్నాడు, బాహుబలిలో ఎలా ఉన్నాడు, ఇంకో సినిమాలో ఎలా ఉన్నాడు, పోనీ ఆదిపురుషులో ఎలా ఉన్నాడు. అలా మన పుష్పనే తీసుకో, అల్లు అర్జున్ పుష్పలో ఎలా ఉన్నాడు, దువార జగన్నాథంలో ఎలా ఉన్నాడు, ఇంకో దాంట్లో ఎలా ఉన్నాడు, ఎన్టీఆర్ జైలవకుశలు ఎలా ఉన్నాడు, యమదొంగలు ఎలా ఉన్నాడు, ఇప్పుడు దీంట్లో దేవర్లో ఎలా ఉన్నాడు. ఇట్లా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్తో మళ్ళీ నటులుగా గుర్తింపు పొందేలాగా వీళ్ళు తాపత్రయపడుతూ ముందుకెళ్తున్నారు. మధ్యలో ఒక జనరేషన్ వచ్చింది హీరో అని. ఆ జనరేషన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని సర్వనాశనం చేసి కూర్చుంది. ఇప్పుడు మళ్ళీ బాగుపడుతుంది. ఒకప్పుడు ఎలా ఉండిందో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తరం తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ తరానికి రావడానికి, అంటే ఈ తరంలో తెలుగు చిత్ర పరిశ్రమలో అయితే నేనే నెంబర్ 1 హీరో అని చెప్పుకునేటువంటి పరిస్థితులు లేవంటారు. మళ్ళీ కథలకు వచ్చింది స్థాయి. ఇప్పుడు స్క్రిప్ట్ బాగుంటేనే ఆడియన్స్ చూస్తున్నారు, ఎవడున్నాడు ఎవడు లేడు అనేది అనవసరం. స్క్రిప్ట్ తర్వాత
అవునులే ఆ హీరో బాగా చేశాడు, ఆ హీరోయిన్ బాగా చేసింది, ముందు కదా మళ్ళీ ఇక్కడికి అంటే దగ్గుబాటి సురేష్ బాబు గారు చెప్పినటువంటి మాటలు, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇవేనా? ఎగ్జాక్ట్లీ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు మళ్ళీ కథలకు ఇంపార్టెన్స్ వచ్చింది. ఓకే, అంటే ఆయన చెప్పిన ప్రకారంగా ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో అయితే టాప్ హీరో అతనే అని చెప్పుకోవడానికి అయితే లేదు. అబ్బే చిచి లేదు, వాళ్ళు కూడా చెప్పుకోరు ఇప్పుడు ఉన్నోళ్ళు. ఒక మధ్యలో జరిగింది ఈ యుద్ధం అంతా, కానీ ఇప్పుడు ఓకే, ఎవ్రీబడి ఆర్ ఫైన్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.